మేడిగడ్డకు రిపేర్లు చేయకుండా ఊరుకోం, అది మీ బాధ్యతే. ఎల్లాంటికి తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్. చెప్పినామా? కేసీఆర్ లోపం ఏం లేదు ఇల్లా, కేసీఆర్ పాపం ఏం లేదు ఇల్లా. కేసీఆర్ని బదనం చేసిండు, అధికారంలోకి వచ్చింది. ప్రధాన బ్యారేజీ నిర్మాణంలో ఇంత నాసిరకం పనుల, బ్యారేజీ కుంగడానికి కారణమైన వారిని వదలబోమని హెచ్చరిక. ఇలాంటి సంస్థ ప్రతినిధులతో సెక్రటరియట్ లో భేటీ. అన్నారం సుందిల్లా బ్యారేజీలు కట్టిన ఏజెన్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం. ప్రాజెక్టుల కోసం గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని ఆర్డర్. ఇదొక పద్ధతి. ఎంత ఖర్చు పెట్టిండో, ఎంత బడ్జెట్ పెట్టిండో ఆ బడ్జెట్ ఇవ్వాలని అడగడం ఒక పద్ధతి. కానీ ఇక్కడ ఎక్కడన్నా కేసీఆర్ పేరు కానీ, హరీష్ రావు పేరు కానీ, కేటీఆర్ పేరు కానీ, కవిత పేరు కానీ ఇలా వీళ్ళే అవినీతి చేసిండ్రు. అక్రమంగా కాళేశ్వరానికి సంబంధించిన బడ్జెట్ మొత్తం ఈ కుటుంబమే తిన్నదని ఒక్కడన్నా రాసిండానే? కానీ పాపం వాళ్ళ మెడకే చుట్టింది ఈ పాపం అంతా. ఇంజనీర్లు చేసిన పొరపాట్లకు, ఇలాంటి చేసిన పొరపాటుకు వాళ్ళకు గట్టింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేది కేంద్ర జలశక్తికి సంబంధించిన సంస్థలు మేడిగడ్డ కట్టుకోవచ్చు, అది కాళేశ్వరం కట్టుకోవచ్చు, సుందిల్ల కట్టుకోవచ్చు, అన్నారం బ్యారేజ్ కట్టుకోవచ్చు అని ఆ రోజు వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇచ్చిండ్రు. అందరిది బాగానే ఉన్నది కట్టుకోర్రా అన్నారు. కట్టినాక మాత్రం కేసీఆర్ మెడకు చుట్టిండ్రు. కేసీఆర్ మేము కట్టుకోవచ్చు అని ఒక లేఖ పంపుతాడు, అది కూడా మన దగ్గర ఉన్న జల మండలి నుండి పంపుతాడు. అక్కడ వాళ్ళు చూసి ఇది బాగాలేదు, మరి ఇది బాగాలేదు అని వాళ్ళు ఆపాలి. ఆ రోజు ఆపలే, ఆ రోజు ఆర్డర్స్ ఇచ్చిండ్రు, కట్టుకోరు అన్నారు. కట్టుకున్నాక బాగాలేదు, కేసీఆర్ లోపం అన్నారు. ఎందుకంటే ఎలక్షన్లో గెలవాలి కదా, ఆయన మీద ఒకటి రుద్ది ఎత్తే అప్పుడు ప్రజలు నమ్ముతారని ఒక అబద్ధాన్ని సుట్టి వేసి కథం చేసేసింది.